హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చింత చిగురు ఫ్రై గురించి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చింత చిగురు ఎక్కడదా అని అనుకుంటున్నారా? వాకింగ్కి వెళ్ళి చింత చెట్టు కాడ కోసుకొచ్చి కడిగి కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టిన తర్వాత ఇలా కవర్లో రెడీగా పెట్టుకున్నాను. ఇలా నలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఏదన్నా పుల్లలు ఉంటే తీసేసుకొని ఏరేసుకోవాలి. కళాయిలోకి చిన్న గిన్నె ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని కొంచెం కాలాక ఆవాలు జీలకర్ర ఒక ఉల్లిపాయ గడ్డ సన్నగా కోసిన ముక్కలను బాగా మగ్గనివ్వాలి. కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుంటూ మగ్గనివ్వాలి. బాగా పూర్తిగా మగ్గిన తర్వాత ముందుగా నలుపుకున్న చింత చిగురు పొడిని వేసుకోవాలండి. చూడండి, ఇలా మగ్గాలి. ఈ పొడి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సేపు కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా కలపాలి. ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా. కొంచెం పసుపు, కొద్దిగా కారం, సరిపడా కారం వేసుకొని సంబార్ కారమే వేసుకోవాలి. సంబార్ కారం వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఇలా కలిపి చింత చిగురు ఫ్రై రెడీ అయిపోయిందండి. బౌల్లో తీసుకుందాం. ఇలా బౌల్లో సర్వ్ చేసుకొని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి పెట్టామంటే అద్భుతంగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.